నరేష్ గారు సార్ ట్రైలర్ చాలా బాగుంది. బ్యాక్ టు ఫెవిలియన్ అంటే మళ్ళీ ఆ అల్లరి కామెడీలోకి వచ్చారు. సో ఇవే కంటిన్యూ చేస్తారా లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తారు? నాని చెప్పినట్టు అది చేస్తుండే ఇది చేస్తానండి. బట్ కామెడీ అన్నది నాకు అంటే నా దగ్గర నుంచి చాలా మంది ఇష్టపడుతున్నారు. సో నేను ఒక 3 సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా 2 కామెడీ సినిమా తప్పకుండా ఉంటాయండి. ఆల్ ది బెస్ట్. ఇదే బాగుంది మాకంటే చూసే వాళ్ళందరికీ మాకు ఇయే ఎక్కువ ఇష్టం. థ్యాంక్ యూ. నరేష్ అన్న ఇక్కడ చెప్పండి సార్. సో మీకు ఒక ట్యాగ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ కెవుకేక ఇందులో మేము చూసుకుంటే కింగ్, సూపర్ స్టార్, పవర్ స్టార్, లాస్ట్లో అల్లరి నరేష్ అని చెప్పేసి అది ఇందులో ఏమైనా రెప్లికేట్ చేస్తూ చూపించారా? అండ్ నా ఈవీవి సత్యనారాయణ గారిది యునిక్ టైటిల్ కార్డ్స్ అండ్ దాని తర్వాత వచ్చే పేర్లు కూడా చాలా యూనిక్గా ప్లాన్ చేసుకుంటారు ఆయన. అట్లాంటి రెఫరెన్సెస్ ఏమన్నా చూడొచ్చా? లేదండి, వి జస్ట్ డెడికేటెడ్. ఆ ఒకటి అడకని పెట్టినప్పుడు ఫస్ట్ మేము ఒక టీజర్ ఏదైతే రిలీజ్ అయ్యో నాన్నగారి కోసం డెడికేట్ చేయడం జరిగిందండి ఆ పేరు వాడుతున్నందుకు. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. మేము అనుకున్నాం టైటిల్స్ కూడా అలా పెడితే ఏమవుతుందంటే నాన్నగారు స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. సో అలాంటిది ఏముండదండి, జస్ట్ టైటిల్ వరకు వాడటం జరిగింది అంతే. మీరు అన్ని రెప్లికేట్ చేస్తున్నారు. గమ్యం అల్లరి నరేష్ గారిని మళ్ళీ చూడొచ్చా? మేము చచ్చిపోయాడు కదండి, ఇంకెక్కడ మళ్ళీ అంటే గమ్యంలో గాల్సీన్ చచ్చిపోయాడు కదా, మళ్ళీ అలాంటి గాలిసీన్ క్యారెక్టరైజేషన్ మళ్ళీ డెఫినెట్గా అండి అలాంటివి వస్తే డెఫినెట్గా చేస్తానండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్ ఏదమ్మా చెప్తా ప్రొడ్యూసర్ గారు మీరేండి. మీ మొదటి సినిమా చిలక మే 3ని ఎగరబోతుంది. అంటే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్కి సినిమా ఎక్స్పీరియన్స్ అని చెప్పగలరా? సార్ దీని ముందు నేను చేసినవన్నీ యానిమేషన్ రిలేటెడ్ చేసాం. ప్రొడ్యూస్ అండ్ డైరెక్షన్ చేశాను నేను యానిమేషన్లో. అక్కడ ఆఫ్కోర్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అక్కడ మ్యాన్ పవర్, అక్కడ యాక్టర్స్ అందరి క్యారెక్టర్సే కాబట్టి మా ఎవ్రీబడి మనకి ఏ సీన్ కావాలో అది ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడంటే ఆ లొకేషన్ ఎతకాలి, ఇక్కడ మనకి లైటింగ్ చేయాలి, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. వర్షం పడవచ్చు, ఒకసారి ఎండ ఎక్కువ రావచ్చు, క్లౌడ్ లైటింగ్ చేంజ్ అవ్వచ్చు. ఈ ఛాలెంజెస్ ఉంటాయండి లైఫ్ ఫీల్డ్లో. మేకింగ్ షూర్ ప్రొడక్షన్ యూనిట్లో అన్నీ వచ్చాయా లేదా, కెమెరాలు వచ్చాయా, ఈ ఛాలెంజెస్ అండ్ స్ట్రెస్ ఉంటుందండి. బట్ ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్. ఇది ఫస్ట్ సినిమా అయినా నాది. ఐ గాట్ టు వర్క్ విత్ బెస్ట్ యాక్టర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్, బెస్ట్ రైటర్ అబ్బూరి గారు, లవ్లీ యంగ్ డైరెక్టర్ అండ్ గ్రేట్ డిఓపి యాజ్ వెల్ యాజ్ వండర్ఫుల్ ఎడిటర్. సో నాకు టీమ్ మంచిగా దొరికింది కాబట్టి నాకు అది డెబ్యూటెంట్ అని అనిపించట్లేదు. సో ఐ రియలీ ఎంజాయిడ్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఇది జస్ట్ బిగినింగ్ అండి, ఇంకా చాలా వస్తాయి. ఆల్ ది బెస్ట్. నరేష్ గారు, అయితే మీరు మళ్ళీ కమ్బ్యాక్ అంటే మీ ఓన్ జోనర్లోకి వచ్చేసారు. బట్ రీసెంట్గా చూస్తుంటే మ్యాడ్, ఓం భీమ్ బుష్ ఇలాంటి సినిమాలు చాలా హిట్